నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు ఎమోషన్ తగలయ్యా. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే అని ఒకే ఒక్క పాటతో ఫుల్ క్రేజ్ సంపాదించి ఆ తర్వాత బెంగాల్ టైగర్, ధమాకా, బలగం, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ కొట్టిన భీమ్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తూ మీసాల పిల్ల అంటూ మరో సూపర్ హిట్ సాంగ్తో తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే రీసెంట్గా జరిగిన మాస్ జాతర సినిమా ఈవెంట్లో భీమ్స్ మాట్లాడుతూ తను తన కుటుంబంతో సహా కలిసి చనిపోదాం అనుకున్నానని కొన్ని సంచలన కామెంట్స్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ షాక్ అయ్యేలా చేశాడు. దాంతో భీమ్స్ అలా ఎందుకు మాట్లాడాడని ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా గట్టిగా చర్చ నడుస్తోంది. అయితే భీమ్స్ అసలు ఎందుకు చావాలనుకున్నాడు? హోటల్స్లో మిగిలిపోయిన అన్నం తినే స్థాయికి భీమ్స్ ఎందుకు పడిపోయాడు? రవితేజ లేకపోతే భీమ్స్ ఉండేవాడు కదా? అసలు భీమ్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మారుమూల అడవి ప్రాంతం నుండి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భీమ్స్ చేసిన సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గానే జరగ్గా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసోరిలియో మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయిపోయిందని, కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనని ఎవరూ పట్టించుకోలేదని, బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ కొట్టిన తర్వాత కూడా తనకి రావాల్సిన గుర్తింపు రాక ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఇక ఆ టైంలో అతన్ని అందరూ ఏవేవో మాట్లాడుతూ ఉండగా తన భార్య పిల్లలతో ఒక వీడియో చేసి చనిపోవాలనుకున్నట్లు భీమ్స్ ఇండైరెక్ట్గా చెప్పి అలాంటి టైంలోనే రవితేజ దేవుళ్ళ వచ్చి తనకి ధమాకా సినిమా ఆఫర్ ఇచ్చాడని, ఆయన వల్లే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి భీమ్స్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఓయిరాసు, కన్నుల్లో నువ్వే అంటూ అప్పుడెప్పుడో ఆయుధం సినిమాకి పాట రాసిన భీమ్స్ ఆ తర్వాత పరుగు సినిమాలో నమ్మవేమో గాని అందాల యువరాని అనే సూపర్ హిట్ సాంగ్ రాసి ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. భీమ్స్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అతని లైఫ్ స్టోరీ విషయానికి వస్తే మహబూబాబాద్ లో ఉండే బయ్యారం అనే ఒక చిన్న అడవి ప్రాంతంలో భీమ్స్ పుట్టాడు. అతని తల్లిదండ్రులు అక్కడే మాండ్య వ్యవసాయం చేసేవారు. ఇక భీమ్స్ కి ఒక అన్న, అక్క కూడా ఉండగా అతని 10వ తరగతి వరకు తమ ఊర్లోనే చదువుకొని ఖమ్మంలో తన డిగ్రీని పూర్తి చేశాడు. భీమ్స్ తండ్రికి చిన్నప్పటి నుండి సైంటిస్టులన్నా తత్వవేత్తలన్నా చాలా ఇష్టం ఉండగా వారిలో ఆయనకి గెలీలియో, సిసిరో అనే వాళ్ళు చాలా ఇష్టం. అందుకే వాళ్ళిద్దరి పేర్లు కలిపి భీమ్స్ పేరు చివర సిసరాలియో అని పెట్టుకున్నారు. అయితే భీమ్స్ కి చిన్నప్పటి నుండి సినిమాలన్నా జానపద పాటలన్నా చాలా ఇష్టం ఉండేది. ఆ ఇష్టం వల్లే అతను తన 8వ తరగతిలోనే పాటలు రాయడం స్టార్ట్ చేసి డిగ్రీ చదివే టైంలో ఒక పాటల పోటీలో తను రాసుకున్న పాట పాడగా భీమ్స్ ని అందరూ మెచ్చుకొని అతన్ని సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు. దాంతో భీమ్స్ జేబులో 100 రూపాయలు పెట్టుకొని హైదరాబాద్ ట్రైన్ ఎక్కాడు. అలా 2002 సంవత్సరంలోనే భీమ్స్ హైదరాబాద్కి వచ్చి తను రాసుకున్న పాటల్ని పట్టుకొని ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాడు. కానీ అప్పుడు ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. ఇక అప్పుడే భీమ్స్ డైరెక్టర్ తేజ గారి ఆఫీస్కి వెళ్ళగా అక్కడ వర్షంలో తడుస్తున్న నన్ను సూర్యనారాయణ రాజు అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి తన గురించి అడిగి తెలుసుకొని ఆయన తనని కారులో కూర్చోబెట్టుకొని తన పాటలు విని భీమ్స్ని మరో వ్యక్తికి పరిచయం చేశాడు. కానీ ఆయన వల్ల కూడా భీమ్స్కి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో భీమ్స్ ఎన్ శంకర్ అనే డైరెక్టర్ని కలిసి తన పాటలు వినిపించాడు. ఆ పాటలకి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి 6 నెలల తర్వాత ఓసారి కనిపించమన్నారు. దాంతో భీమ్స్ తన ఇంటికి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేసి 6 నెలల తర్వాత ఎన్ శంకర్ గారి దగ్గరికి వచ్చాడు. ఇక ఆయన అప్పుడే హీరో రాజశేఖర్తో ఆయుధం సినిమా చేస్తూ ఉండగా దానికి వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. దాంతో భీమ్స్ ని డైరెక్టర్ ఆయన దగ్గరికి తీసుకెళ్లగా ఆయన ఒక పాట పాడమని చెప్పారు. అప్పుడే భీమ్స్ ఓయిరాసు, కన్నుల్లో నువ్వే అనే సాంగ్ పాడాడు. ఇక ఆ సాంగ్ నచ్చిన వందే మాత్రం గారు ఆ పాటను వేటూరి గారితో రాయిద్దామని డైరెక్టర్తో చెప్పగా ఆ మాటకి భీమ్స్ చాలా ఫీల్ అయ్యాడు. దాంతో డైరెక్టర్ శంకర్ గారు భీమ్స్ దగ్గరకు వచ్చి నీకు 1 నెల రోజులు టైం ఇస్తాను, పాట మొత్తం నువ్వే రాయి అని చెప్పి భీమ్స్కి అక్కడే ఉండే ఏర్పాట్లు చేశారు. అలా భీమ్స్ దాదాపు 20 రోజులు కష్టపడి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చేలా పాట రాసి అందుకుగాను 5,000 రూపాయల రెమ్యునరేషన్ని తీసుకున్నాడు. ఇక భీమ్స్ రాసిన ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో అతనికి అవకాశాలు ఎతుక్కుంటూ వస్తాయని అనుకున్నాడు.
కానీ ఏవి రాకపోవడంతో ఆ సాంగ్ ని పట్టుకొని భీమ్స్ మళ్ళీ అందరి ఆఫీసులకి తిరగడం మొదలుపెట్టి వాళ్ళు రేపురా ఎల్లుండిరా అని చెప్పడంతో భీమ్స్ ఎన్నోసార్లు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్స్ లో ఫుట్పాత్ మీద పడుకుంటూ హోటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మిగిలిపోయిన భోజనం ఉంటే ఇవ్వమని చెప్పి తన ఆకలిని తీర్చుకునేవాడు. అవి కూడా దొరక్కపోతే కొన్నిసార్లు ట్యాప్లో వాటర్ కూడా తాకి కడుపు నింపుకునేవాడు. ప్రొడ్యూసర్స్ చెప్పిన ప్లేస్కి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేకుండా ట్రైన్లో ట్రావెల్ చేసి చాలాసార్లు దొరికిపోయాడు. అలా ఎంత చేసినా అతనికి అవకాశాలు దొరక్కపోవడంతో భీమ్స్ ఇంటికి వెళ్ళిపోయి బీఈడీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ చేసి తన పాటల్ని తానే కంపోజ్ చేసుకోవాలని మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు. ఇక ఆ మధ్యలో పరుగు సినిమాలో నమ్మవేమో గాని అందాల యువరాని అనే సూపర్ హిట్ సాంగ్ కూడా రాశాడు. ఆయుధం సినిమాకి పనిచేసినప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సంపత్ నందితో భీమ్స్ కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడగా అతని మొదటి సినిమా అయినా ఏమైంది ఈ వేళ ఈ సినిమాకి మొదట భీమ్స్ నే మ్యూజిక్ డైరెక్టర్ అనుకొని అతనితో ట్యూన్స్ కూడా చేయించారు. కానీ అది భీమ్స్ కి కూడా మొదటి సినిమా కావడంతో అతన్ని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పించి చక్రిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. దాంతో భీమ్స్ చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత సంపత్ నంది చేసిన రచ్చ సినిమాకు కూడా భీమ్స్ రచనా సహకారం అందించాడు. ఇక ఆ టైంలోనే ఏమైంది ఈ వేళ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ కుమార్ అనే వ్యక్తి భీమ్స్ కి ఆ సినిమా ఇచ్చిన ట్యూన్స్ ని గుర్తుపెట్టుకుని ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న నువ్వా నేనా అనే సినిమాకి ఆ డైరెక్టర్ ఒప్పించి మరీ మ్యూజిక్ డైరెక్షన్ చేయించాడు. ఇందులో అతను చేసిన వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ లేస్ సాంగ్ అప్పట్లో అందరినీ ఒక ఊపు ఊపేసిందే. ఆ సినిమా తర్వాత భీమ్స్ వెంటనే కెవ్వు కేక సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేయగా అందులోని బాబు ఓ రాంబాబు సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో భీమ్స్ కి వరుసగా గాలిపటం, జోరు, అలా ఎలా వంటి చిన్న చిన్న సినిమాలకి మ్యూజిక్ చేసి భీమ్స్ కొంత పేరు సంపాదించాడు. ఇక అప్పుడే భీమ్స్ కి ఎప్పటి నుండో పరిచయం ఉన్న సంపత్ నంది రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా తీస్తూ ఉండగా ఆ సినిమాతో భీమ్స్ మొదటిసారి ఒక స్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఆ ఆల్బమ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వగా ఆ సినిమాతో భీమ్స్ రవితేజని బాగా ఇంప్రెస్ చేశాడు. అయితే అంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినా కూడా భీమ్స్ కి ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో నక్షత్రం, ఏంజిల్, గరుడవేగ, పేపర్ బాయ్, సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాలకి మ్యూజిక్ చేస్తూ ఆ వచ్చే డబ్బులు సరిపోక భీమ్స్ అప్పుల్లో కూరుకుపోయాడు. దాంతో 2 సంవత్సరాలు మ్యూజిక్ డైరెక్షన్ కి దూరంగా ఉండి ఆ తర్వాత ఫాదర్ చిట్టి, ఉమాకాంత్, రామ్ అసూర్, కథ, కంచికి మనం ఇంటికి అనే సినిమాలు చేసి అప్పులు కట్టలేక భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదామని అనుకున్నాడు. అలాంటి టైంలోనే భీమ్స్ కి రవితేజ నుండి ఫోన్ వచ్చింది. భీమ్స్ ఆ ఫోన్ ఎత్తగా ఒక్కసారి కలవాలి, ఆఫీస్కి రా అని రవితేజ అన్నాడు. దాంతో ఆయన ఇప్పుడు ఎందుకు పిలిచారు అని భీమ్స్ ఆ నెక్స్ట్ డే రవితేజ ఆఫీస్కి వెళ్ళగా రవితేజ భీమ్స్ తో మాట్లాడుతూ ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు కనబడట్లేదు, నేను ధమాకా అని ఒక సినిమా చేస్తున్నా, దానికి నువ్వైతేనే బాగుంటుందని నిన్ను పిలిచానని అన్నాడు. ఆ మాటకి భీమ్స్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగి దేవుడే రవితేజ రూపంలో వచ్చి తనకి మరో అవకాశం ఇచ్చాడని భావించి తనేంటో తన టాలెంట్ ఏంటో అందరికీ తెలియాలని ధమాకా సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. ఇక ఆ సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మీకు సపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ సినిమా 100 కోట్ల రూపాయలు సాధించడానికి భీమ్స్ అందించిన మ్యూజిక్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ధమాకా సినిమా తర్వాత భీమ్స్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితే రాలేదు. ఇక ఆ తర్వాత భీమ్స్ మ్యూజిక్ అందించిన బలగం సినిమాలో కూడా పాటలు 2 రాష్ట్రాల ప్రేక్షకులకి ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. దాంతో భీమ్స్ టాలీవుడ్ లో బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి తమన్, దేవిశ్రీ ప్రసాద్ల తర్వాత అందరికీ భీమ్సే ఆల్టర్నేటివ్ గా కనిపించాడు. అలా ఆ తర్వాత రావణాసుర, ఏజెంట్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేసి మ్యాడ్, బూట్ కట్ బాలరాజు, వెయ్ దరువెయ్, రాజాకర్, టిల్లు స్క్వేర్, విశ్వం, దేవకీ నందన వాసుదేవ, మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాలు చేసి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. ఇందులోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్స్ అవగా గోదావరి గట్టు మీద రామశిలకవే సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యి సినిమాకు ఒక రకంగా అదే హైప్ తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత త్వరలోని మళ్ళీ రవితేజతో కలిసి మాస్ జాతర సినిమాతో భీమ్స్ మన ముందుకు వస్తూ ఉండగా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపుడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలోని మీసాల పిల్ల అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఇక భీమ్స్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భీమ్స్ భార్య పేరు మృదుల.
భీమ్స్ సినిమాల్లో సక్సెస్ అవ్వకముందే వాళ్ళ పెళ్లి ఫిక్స్ అవ్వగా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే భీమ్స్కి ఆ అమ్మాయి నచ్చడంతో తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఒక బాబు పాప కూడా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, మరి భీమ్స్ చేసిన సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏది కామెంట్ చేసి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.